ఒక పని ఒక్కరు చేసినప్పుడే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు వింటూనే ఉంటాం కదా. అదైతే ఈ రోజు నా విషయంలో నిజమైంది. ఈ రోజైతే అమ్మ సాంబార్ చేయడం కోసం అన్ని రెడీ చేసి పెట్టుకుంది. మా పిల్లలకి కూడా అమ్మమ్మ చేసే సాంబార్ అంటే ఇష్టం. ఇంకా నేనైతే ఖాళీగా ఉన్నాను కదా, అమ్మ ఎట్లా చేస్తుందో అట్లా నేర్చుకుందామని చెప్పేసి అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తా అని చెప్పి సాంబార్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అదేంటి నీకు సాంబార్ చేయడం కూడా రాదా అని చెప్పి అనకండి, నాకైతే వచ్చు. కాకపోతే అమ్మ చేసినంత పర్ఫెక్ట్ గా నేనైతే చేయలేను. చిన్నప్పుడేమో స్కూలు కాలేజ్ అంటూ అదే సరిపోయింది. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసేసారు. ఇంకా పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి వచ్చి రాని వంటలతో మా వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకున్నాను. ఇక ఆ తర్వాత 4 years లో ఒక ఇల్లాలికి రావాల్సిన వంటలన్నీ కూడా నేర్చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యానో లేదో ఇంకా ఇల్లు పిల్లలు జాబు అనేసరికి చిన్న చిన్న వంటలు మాత్రమే చేస్తుంటాను. ఇంకా ఇక్కడైతే అమ్మ చెప్పిన ప్రాసెస్ లో సాంబార్ చేస్తున్నాను. మునక్కాయలు అయితే లేవు, యాక్చువల్ గా మునక్కాయలు ఉంటే ఇంకా చాలా బాగుంటది. ఇక సోరకాయలు వేసిన తర్వాత ఉప్పు కారం వేయాలి కదా, అమ్మ ఉప్పు వేసిన తర్వాత కాస్త ఆగు కొద్దిసేపు అయిన తర్వాత కారం వేసేవు అంది. ఇంకా కరెక్ట్ టైంకి నిన్న చెప్పాను కదా సేవ తీస్తున్నారు బయట అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయినాం. ఇక కారం వేయడం అయితే మర్చిపోయినా, పప్పు వేసిన తర్వాత కారం వేసాను. ముక్కలకి కారం అస్సలు పట్టుకోలేదు. ఇంకా ఈ టేస్ట్ ని కవర్ చేయడానికి అప్పడాలు వడియాలు అన్ని వేయించేసుకుని వాటితో తినేసాము. ఆగండి అట్లనే పోతారా, వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా.